హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంపల్సరీగా లైక్ ఇవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. నేను ఒక అన్న లాస్ట్ టైం ఒక అన్న వీడియోలో చూశాను. అంటే అన్న నార్మల్గా SSC/GD గురించి టైం టేబుల్ అంటే ఇన్ని రోజులు ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి ఒక టైం టేబుల్ చెప్పాడు. సో ఆ టైం టేబుల్ చూసేసరికి నాకు కొంచెం నవ్వు వచ్చింది. అంటే అది సరైన పద్ధతి కాదు ఏమో అనిపించింది నాకు విన్నర్గా. సరే నా చెప్పే పద్ధతిలో నేను చెప్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది, అది అందరికీ కాకపోయినా కొంతమందికైనా యూజ్ అవుతుంది కదని చెప్పేసి ఇంకా నేను కూడా మీతో షేర్ చేసుకుందాము. నా సబ్స్క్రైబర్స్కి నాకు అక్క అలా పిలుస్తున్నారు కదా మీ అందరూ, అనే తమ్ముళ్ళు కానీ ఇంకా చెల్లెలు కానీ వాళ్ళందరికీ కూడా ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. రోజుకు మనకి 24 గంటలు ఉంటుంది. 24 గంటల్లో తిండి, నిద్ర ఇవన్నీ కాకుండా మిగతా టైం అంతా మనం కంటిన్యూస్గా చదవలేము. ఎందుకంటే మన మైండ్కి ఎప్పుడైతే రిలాక్సేషన్ ఉంటుందో, మన మైండ్ ఫ్రీగా ఉంటేనే మనం చదివిన కాన్సెప్ట్ అనేది మన మైండ్లోకి ఎక్కుతుంది. నువ్వు ఏ టైం పడితే ఆ టైంలో చదవడం వల్ల ఉపయోగం లేదు, అది మైండ్లోకి ఎక్కదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం పూట అన్నం తినేసి మనం చదివామనుకోండి, నిజం చెప్పండి, మీరు అనుకోండి, ఆ టైంలో చదివితే మీకు మైండ్కి ఎక్కుతుందా, లేకపోతే మీకు ఎంతవరకు అది మీ మైండ్లో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుని మీ మైండ్లో ఉంటుంది అనేది కంపల్సరీగా రివిజన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం డే టైంలో అంటే మార్నింగ్ చదివిన టైం వేరే, ఆఫ్టర్నూన్ చదివిన టైం వేరే. సో ఈ రెండింటికి మంచి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. కానీ అనేది చెప్పాను టైం టేబుల్లో నాకు అది మంచిగా అనిపించలేదు. ఫుడ్ తినేసిన తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్ ఫుడ్ తినేసిన తర్వాత చదివేయండి అని చెప్పేసి 2:30 మధ్యాహ్నం 2:30 1 గంట నుంచి మనం చదువు స్టార్ట్ చేసామంటే అది నిజం చెప్తున్నాను, మనం లంచ్ చేసిన తర్వాత చదివితే అది అసలు మనకి నిద్ర వస్తుంది తప్ప మనం బుక్ మీద కూర్చుంటాం అంతే తప్ప అది మన మైండ్లోకి అయితే కాన్సెప్ట్ అనేది ఎక్కదు. 100% నేను కూడా అది ఫేస్ చేశాను. అది నేను DSC ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా అది ఫేస్ చేశాను. ఆ టైమింగ్ అయితే కరెక్ట్ కాదు. కాకపోతే ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మంచిగా తినేసి మీ మైండ్ అనేది రిలాక్సేషన్ తెచ్చుకోవాలన్నమాట. మార్నింగ్ నుంచి మీరు బాగా చదవండి. మార్నింగ్ తెల్లవారు లేచిపోండి. అంటే 3 గంటలు లేచిపోయినా ఇబ్బంది ఏం లేదు. 3 గంటలకు లేచి నేను గ్రౌండ్కి వెళ్ళాలి కదక్క అని మీరు అనుకోవచ్చు. 3 గంటలకు లేచి 1 అవర్ 2 అవర్స్ చదివిన తర్వాత మీరు గ్రౌండ్కి వెళ్ళొచ్చు. మీరు 2 గంటలు చదివారు అనుకోండి, 3కి లేచి 3 నుంచి 4, 4 నుంచి 5 వరకు మీరు చదివేసి తర్వాత మీరు గ్రౌండ్కి వెళ్ళారనుకోండి, ఈ 2 గంటలు చదివింది కూడా మీ మైండ్లో కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ చదివింది మైండ్లో అనేది బాగా గుర్తుంటుంది. అది నెక్స్ట్ మీరు తర్వాత గ్రౌండ్కి వెళ్తారు. గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈలోపు మీకు మైండ్ చాలా రిలాక్సేషన్ ఉంటుంది. గ్రౌండ్ చేసిన తర్వాత మన బాడీ యాక్టివ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. కంటిన్యూస్గా 24 గంటలు చదవడం అనేది ఎవరికి పాసిబుల్ కాదు. అది కూడా కొంత టైంలో, ఏ టైంలో చదివితే మన మైండ్కి ఎక్కుతుందో ఆ టైంలోనే చదవాలి. ఆ టైం మనం ఉపయోగించుకోవాలి. మనం చదివింది 24 గంటలు ఒక 8 గంటలు చదివాం అనుకోండి, ఆ 8 గంటలు అనేది కరెక్ట్గా చదవాలి. పద్ధతి ప్రకారం చదివితే అదే చాలు. మాకు స్కూల్ డేస్లో అయితే ఒక సార్ ఉండేవారు, బాలు సార్ అని. 10th క్లాస్లో ఎక్కువగా మోటివేట్ చేసేవారు అనమాట. అంటే ప్రతిరోజు మోటివేట్ చేసేవారు. మీకు తెలుసో లేదు, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన పేరెంట్స్ని చూసి కానీ, లేకపోతే మనం పక్క వాళ్ళు ఎవరైనా చదువుతున్నాడు నాకన్నా బాగా చదువుతున్నాడు వాడిని చూసి ఏదో విధంగా మనం మోటివేట్ అవ్వాలి. కానీ ప్రతిరోజు మీకు మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు మీరుగా మోటివేట్ తెచ్చుకోవాలి. మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, నా పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారు, నేను చదివే వాళ్ళ కోసం నేను చదవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను చదవాలి. నేను కొద్ది రోజులు కష్టపడితే, ఒక 2-3 మంత్స్ నేను కష్టపడితే నాతో పాటు నా ఫ్యామిలీ కూడా రేపు పొద్దున్న ఎవరి దగ్గర తలెత్తుకొని బతుకుతుంది, తలదించుకొని ఎవరి దగ్గర బతకాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మా లైఫ్ ఉంటుంది అని చెప్పేసి మీకు మీరు రోజు మోటివేట్ తెచ్చుకొని మీరు టైం టేబుల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకరు చెప్పే టైం టేబుల్ మీకు అవసరం లేదు. మీకు ఏ విధంగా చదివితే మీకు మైండ్లో కాన్సెప్ట్ అనేది ఎక్కుతుందో ఆ విధంగా మీరు టైం టేబుల్ వేసుకోండి. మార్నింగ్ చదివితే కొంతమందికి బాగా ఎక్కుతుంది. లేవండి, మేమైతే 2 గంటలు కూడా లేచేవాళ్ళం DSC చదువుతున్నప్పుడు. లేవండి, మార్నింగ్ లేచి చదివితే ఏమైపోదు కదా, ఆ టైం అప్పుడు టైం కవర్ చేయండి మంచిగా. నెక్స్ట్ మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. ఆ టైంలో మనకి ఎలాగో చదివినా అంత ఎక్కదు మన బుర్రకి. సో ఆ టైంలో రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ టైం మంచిగా డాబా ఎక్కువ లేకపోతే ఎక్కడైనా మన మేడ మీద ఎక్కిసి ఆ ఫ్రెష్ గాల్లో మనం చదివితే కంపల్సరీగా ఇంకా దృష్టి అనేది మన కాన్సన్ట్రేషన్ అనేది పక్క వాటి మీద ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకా పక్కడితో నీకు సంబంధం లేదనమాట. ఇరుగు పొరుగు చూస్తుండ్రేమో అలా ఎవ్వరితో నీకు సంబంధం లేదు. నువ్వు సీక్రెట్గా చదువుకోవాలి, సీక్రెట్గా చదవాలి. అసలు ఎంత సీక్రెట్గా అంటే చుప్చాప్గా ఉండాలన్నమాట. మనం చదివామా ఈరోజు చదువుతుండా లేదన్నట్టు ఉండాలి. అలాగే చదివితేనే, లేకపోతే నువ్వు చదువుతామని చెప్పేసి అలా కాకుండా 24 గంటలు పుస్తకాలు పక్కనే ఉంటావు. ఈడేదో చదివేస్తాను ఈడేదో ఉద్ధరించేస్తాను కానీ మీ పేరెంట్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అనుకోవచ్చు. కానీ నీ మైండ్లోకి ఎక్కింది ఏమీ ఉండదు. అలా కూడా కొంతమంది చదువుతారు. అది కరెక్ట్ కాదు అసలు. మీరు జాబ్స్ తెచ్చుకోవాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే కరెక్ట్ పద్ధతిలో మీరు చదివితేనే మీరు ఉద్యోగం అయితే సాధించాలి. ఈ రోజుల్లో జాబ్ అనేది చాలా సింపుల్ అయితే కాదు, కష్టము. కాంపిటీషన్ కూడా అట్లనే ఉంది. సో మీరు కష్టపడితేనే
రేపు పొద్దున మీ ఫ్యూచర్ బాగుంటుంది. నాకు యూనిఫామ్ వేసుకోవాలి, నేను హుందాగా ఉండాలి. మీ ఊర్లో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళని చూసి మోటివేట్ అవ్వండి. ఆ విధంగా మీరు మోటివేషన్ తెచ్చుకోవాలి. ప్రతిరోజు మోటివేషన్ అనేది చాలా అవసరం. అది ఏదో విధంగా మీరు తెచ్చుకొని మీకు మీరుగా చదువుకోవడం చాలా మంచిది. ఏ టైంలో మీరు చదవాలనుకుంటున్నారో, ఏ టైంలో మీకు మైండ్కి మంచి రిలాక్సేషన్ ఉంటుందో ఆ టైంలో చదివి ఈ 70 రోజులు కరెక్ట్గా చదివితే 2 మంత్స్ చాలు. మీరు కరెక్ట్గా చదివి ఉంటే 2 మంత్స్ చాలు. ఎందుకంటే మనకి SSGD పేపర్ అనేది ఈజీగా ఉండదు, అలాంటి టఫ్గా ఉండదు, మీడియంలోనే ఇస్తారు. సో మీడియంలో అటెంప్ట్ చేయొచ్చు. మనం 2 మంత్స్ కష్టపడి కరెక్ట్గా చదివి ఉంటే మీరు 2 మంత్స్లో ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. పేపర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే కానీ SSGD పార్లమెంటరీ కానీ ఏదైనా సరే మీడియం రేంజ్లోనే ఇస్తాడు. మనకి స్టేట్ పోలీస్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది ఎగ్జామ్ పేపర్, కానీ SSGD అనేది మీడియం రేంజ్లో ఉంటుంది. మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మనకు అసలు ఇప్పుడు స్కూల్ డేస్లో మీరు ఎంత పెద్ద తోపు అంటే నేను స్కూల్ టాపర్ని అయినా సరే నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ వేరే, మనం అప్పుడు చదివింది వేరే, కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే వేరే. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారో వాడికే జాబ్ వస్తుంది. నేను కూడా 10th వరకు మంచిగా చదివేదాన్ని. 10th ఏంటి, ఇంటర్ కూడా 90%. కానీ దేనికి ఉపయోగం? నేను SSGDకి వచ్చాను. ఇంకా మనకి స్కూల్ డేస్లో ఉన్నది అది వేరే, ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది వేరే. కాంపిటేటివ్ ఫీల్డ్లో 10th పాస్ అవ్వడాడు కూడా రాణించగలుగుతాడు. అంటే ఆ టైంలో ఆడు హార్డ్ వర్క్ చేస్తాడు కరెక్ట్గా. కొంతమంది ప్లానింగ్ చేసుకుంటారు. నేను 3 మంత్స్ కోచింగ్ తీసుకుంటాను, నెక్స్ట్ 3 మంత్స్ కరెక్ట్గా చదువుతాను కోచింగ్ది. ఆ 3 మంత్స్ నేను రివిజన్ చేస్తాను, లేకపోతే 6 మంత్స్ నేను రివిజన్ చేస్తాను. కరెక్ట్గా 1 yearలో నాకు జాబ్ వచ్చేయాలి అని కొంతమంది కూర్చుంటారు అదే పనిగా. అటువంటి వాళ్ళు జాబ్ పట్టుకోగలుగుతారు. నాకు తెలిసి మీ అందరూ నాతో పాటుగా పేరెంట్స్, వ్యవసాయం చేసిన వాళ్ళే, డబ్బులున్నోడు లేకపోతే బిజినెస్ చేస్తున్న పిల్లలు ఎవరు కూడా ఇటువంటి ఫోర్స్లోకి రావాలనుకోరు, ట్రై చేయరు. ఆ విషయం నాకు తెలుసు. నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళు అందరూ కూడా పేరెంట్స్ నార్మల్ వ్యవసాయం చేసిన వాళ్ళు, లేకపోతే ఏదో కూలి పని చేసి వెళ్ళాలో అటువంటి వాళ్ళే. సో మనకే జాబ్ అవసరం, ఇంకెవరు ఈ జాబ్కి రారు. కాబట్టి మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలైపోతే పాపం వాళ్ళకి పొలాలకు వెళ్ళి మనం ఎండలో కాసేపు ఉండాలంటే అసలు నలిగిపోతాం మనం. అటువంటిది మన తల్లిదండ్రులు రోజంతా ఎండలో కష్టపడితే కానీ మన ఇంటికి బియ్యం దానికి చేరవు. అంటే అర్థం చేసుకోండి మీరు, వాళ్ళు కష్టపడుతున్నారు మన కోసం అంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ విధంగా మైండ్లో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితేనే కరెక్ట్గా నాకు 1 yearలో జాబ్ వచ్చేదంటే ఆ 1 year నువ్వు నీకు అవసరం లేదు. ఇంకా ఫ్రెండ్స్ కానీ అన్నీ వదిలేయండి. 1 year తర్వాత నువ్వు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు అందరినీ పట్టుకోవచ్చు. అందరు నువ్వు పట్టుకోవక్కర్లే, అందరూ అప్పుడు నిన్నే పట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకొని నువ్వు మైండ్లో పెట్టుకొని చదువుకోవాలన్నమాట. మీరు టైం అవైలబిలిటీ చూసుకొని టైం టేబుల్ వేసుకోండి. మీరుగా టైం టేబుల్ వేసుకోండి. ఒక 2 hours నేను చదివాను, 1/2 hour రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ 2 hours చదివాను, 1/2 hour రెస్ట్ తీసుకుంటాను. ఆ 2 hours చదివిన తర్వాత నీకు ఎవరికి తెలియకూడదు అన్నమాట నువ్వు 2 hours చదువుతున్నావని. ఇంకా బయట కరెంట్కి వెళ్ళి పిల్లలతో ఆడుకోండి, క్రికెట్ ఆడుకోండి. అరగంట ఆడండి, వెళ్తుంది, మైండ్ ఫ్రీ అయిపోద్ది. మళ్ళీ మీరు చదివినంత మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ మీరు కొత్తగా మళ్ళీ చదివినట్టు ఉంటుంది అనమాట. అరగంట ఆడిన తర్వాత మీరు చదివితే మళ్ళీ కొత్తగా చదివినట్టు ఉంటుంది. సో అవన్నీ అలా ప్లాన్ చేసుకోవాలి అనమాట. మీరు ప్లాన్ చేసుకోవాలి. టైం టేబుల్ మీరుగా వేసుకోవాలి. ఎవరో చెప్తున్నారు టైం టేబుల్ చెప్పన్నా, లేకపోతే టైం టేబుల్ చెప్పక్క నాకు అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. అందరి మైండ్ సెట్లు ఒకలా ఉండవు. కాబట్టి మీరు మీ టైం బట్టి, మీ ఇంటి దగ్గర పరిస్థితులు బట్టి అవన్నీ చూసుకొని నువ్వు టైం టేబుల్ అనేది షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. 10th క్లాసు ఇంటర్ పాస్ అవ్వడం కూడా ఉద్యోగాలు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారంటే మనకు స్కూల్ డేస్లో మనం ఎంత టాపర్లమైనా సంబంధం లేదు దాంతోనే. ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే బాగా చదువుతున్నారో దాన్ని బేస్ చేసి మనకి ఉద్యోగం అనేది వస్తుంది. మాకు అప్పుడు 10th క్లాస్లో చెప్పాను కదా, బాలు సారు రోజు మోటివేట్ చేసేవారు అనమాట. అనిపించేది నాకు, అబ్బా సార్ మోటివేట్ చేసేది, ఈరోజు ఎలాగైనా చదివించాలి అని. ఆ రాత్రికి కొంచెం చదువుతాం, నెక్స్ట్ డే మళ్ళీ మామూలే, ఇంకా నెక్స్ట్ ఇంకా మామూలే. అలా ఉండకూడదు అనమాట. రోజు మనకి ఎవరు మోటివేట్ చేయరు, మనమే మోటివేషన్ తెచ్చుకొని ఒక టైం టేబుల్ వేసుకున్నామంటే ఆ టైం టేబుల్ ప్రకారం చదువుకోవచ్చు. సింపుల్గా మీరు ఆ ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు ఎంతో కొంత. మరీ మీడియం సైజులో ఇస్తారు కాబట్టి మీరు చదివింది సరిపోద్ది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. 2 నెలలు కరెక్ట్గా మీది కాదు అని వదిలేయండి. ఈ 70 days మీది కాదు నేను వదిలిస్తే తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏదైనా కానీ అంటే అసలు ఇప్పుడు నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు నేను 10,000 పట్టుకోవడానికి 1,00,000 రూపాయలు నా చేతిలో ఉందంటే 1,00,000 రూపాయలు నేను ఇప్పుడు పట్టుకోలేదు నా ఉద్యోగం రాకముందు వరకు. ఇప్పుడు 1,00,000 రూపాయలు 10 లక్షలు పట్టుకోగలను. అంటే మనకి జాబ్ అనేది ప్రతిదీ తీసుకొస్తుంది. సో నేను చెప్పింది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. మంచిగా చదవండి, మంచిగా టైం టేబుల్ వేసుకోండి. మీరు టైం టేబుల్ వేసుకొని మీరు రోజు మోటివేట్ అయ్యి మంచి టైమింగ్లో చదవండి. ఏ టైంలో మీ మైండ్కి ఎక్కుతుంది చదివేది కాన్సెప్ట్ అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు చదవ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా.